పశ్చిమాసియా రణరంగంలో యుద్ధం ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన అణుమలుపు తిరిగింది. ఇన్నాళ్లు సైనిక స్థావరాలకే పరిమితమైన దాడులు ఇప్పుడు ఏకంగా అణు పరిశోధనా కేంద్రాల దిశగా మళ్లటం ప్రపంచాన్ని వణికిస్తోంది. నతాంజ్ అణు కేంద్రంపై జరిగిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ తన పంజా విసిరింది. ఇజ్రాయెల్లోని అత్యంత రహస్యమైన కీలకమైన డిమోనా అణు పరిశోధన కేంద్రంపై శనివారం అర్ధరాత్రి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో డిమోనా నగరంతో పాటు అరద్ పట్టణం చిన్నాభిన్నమైంది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించుకుంటూ వచ్చిన క్షిపణులు పెను విధ్వంసాన్ని సృష్టించాయి. ఇరాన్ ముప్పు ఇప్పుడు కేవలం మాకే కాదు, లండన్, పారిస్, బెర్లిన్ నగరాలకు కూడా ఉందంటూ నెతన్యాహు ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ఈ యుద్ధంలో భాగస్వాములవ్వాలంటూ ఆయన పలు దేశాలకు పిలుపునిచ్చారు. నెతన్యాహు పిలుపునకు ప్రపంచ దేశాలు స్పందిస్తాయా? మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? లెట్స్ వాచ్ ద స్టోరీ. పశ్చిమాసియాలో యుద్ధం మరింత భయానక దశలోకి చేరుతోంది. ఒకవైపు అణు కేంద్రాలపై దాడులు, మరోవైపు బాలిస్టిక్ క్షిపణుల ప్రతీకార చర్యలు ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. ముఖ్యంగా అణు స్థావరాలు లక్ష్యంగా మారడం అంతర్జాతీయంగా అత్యంత ప్రమాదకర పరిణామంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తాజాగా జరిగిన పరిణామాలు పరిస్థితి తీవ్రతను మరింత పెంచాయి. ఇరాన్లోని నతాంజ్ అణు కేంద్రంపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్లోని ప్రముఖ అణు పరిశోధనా కేంద్రం డిమోనా న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్పై ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది. శనివారం అర్ధరాత్రి అనంతరం జరిగిన ఈ దాడులు ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థలను సవాల్ చేశాయి. షిమోన్ పెరెస్ అణు పరిశోధనా కేంద్రం పరిసరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ దాడుల్లో డిమోనా నగరంతో పాటు సమీపంలోని అరద్ పట్టణం కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు భవనాలు కూలిపోగా పదుల సంఖ్యలో నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 180 మందికి పైగా గాయపడినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపింది. అధికారికంగా మరణాలు లేవని ప్రకటించినప్పటికీ శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుపోయి ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ దాడిలో 4500 మందికి పైగా గాయపడగా వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచి వెళ్లాల్సి వచ్చింది. ఇక ఇరాన్ ప్రయోగించిన 2 బాలిస్టిక్ క్షిపణులు డిమోనా, అరద్ నగరాలను నేరుగా తాకి పేలుళ్లు సృష్టించాయి. ఈ దాడులను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలు ఇంటర్సెప్టర్ క్షిపణులను ప్రయోగించినప్పటికీ అవి విఫలమయ్యాయి. దీనిపై విచారణ జరుగుతోందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి. ముఖ్యంగా ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని ఇప్పటికే బలహీనపరిచామని ఇజ్రాయెల్ పలుమార్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ దాడులు పెద్ద చర్చకు దారితీశాయి. ఈ దాడుల తర్వాత మరో కీలక అంశం చర్చకు వచ్చింది. డిమోనా అణు కేంద్రం దాడి జరగడంతో రేడియేషన్ లీకేజీ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ దీనిపై స్పందించింది. ఎటువంటి లీకేజీ జరగలేదని స్పష్టం చేసింది. అదే సమయంలో అణు కేంద్రాలపై దాడులు చేయడం తక్షణమే నిలిపివేయాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేసింది. అణు స్థావరాలపై దాడులు జరిగితే దాని ప్రభావం కేవలం యుద్ధ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. ఇక ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఘాటుగా స్పందించారు. అరద్ పట్టణంలో దాడి జరిగిన ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన ఈ యుద్ధం కేవలం ఇజ్రాయెల్ కోసమే కాదని ప్రపంచాన్ని రక్షించేందుకు జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఇరాన్ చర్యలు ప్రపంచానికి ముప్పుగా మారాయని, అందుకే అన్ని దేశాలు కలిసి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఇరాన్ క్షిపణుల 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తాకగలవని, యూరప్లోని ప్రధాన నగరాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని ఆయన హెచ్చరించారు. అంతేకాదు పౌర ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇరాన్ తన నిజస్వరూపాన్ని బయటపెడుతోందని నెతన్యాహు విమర్శించారు. హర్మూజ్ మార్గాన్ని అడ్డుకుని ప్రపంచాన్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలిక మౌనం వీడి చర్యలకు దిగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కూడా సంచలన ప్రకటన చేసింది.
తాజా దాడుల్లో ఇజ్రాయెల్లో 200 మంది వరకు మరణించారని పేర్కొంది. అయితే ఈ సంఖ్యను ఇజ్రాయెల్ అధికారికంగా ధృవీకరించలేదు. ఇజ్రాయెల్ నష్టాన్ని దాచిపెడుతోందని ఇరాన్ ఆరోపించింది. తమ అత్యాధునిక క్షిపణులు, డ్రోన్ వ్యవస్థలతో ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థలను దెబ్బతీశామని ప్రకటించింది. ఇజ్రాయెల్ గగనతల రక్షణ బలహీనపడిందని, అందుకే డీమోనా, అరద్, ఇలాత్, బీర్ షేవా వంటి ప్రాంతాల్లో భారీ విధ్వంసం జరిగిందని ఇరాన్ పేర్కొంది. అలాగే ఆదివారం బెన్ గురియన్ ఎయిర్పోర్టుతో పాటు కీలక రక్షణ పరిశ్రమలపై కూడా దాడులు చేసినట్లు ప్రకటించింది. ఇది యుద్ధం మరింత విస్తరించే దిశగా సాగుతోందని సూచిస్తోంది. మొత్తంగా పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితి అత్యంత సున్నితంగా మారింది. అణు కేంద్రాలపై దాడులు, గగనతల రక్షణ వ్యవస్థల వైఫల్యం, పౌర ప్రాంతాల్లో భారీ నష్టం ఇవన్నీ కలిసి యుద్ధాన్ని మరింత ప్రమాదకర దశలోకి నెట్టాయి. ఒకవేళ ఈ దాడులు ఇలాగే కొనసాగితే ఇది కేవలం ప్రాంతీయ యుద్ధంగా మిగలకుండా ప్రపంచవ్యాప్త సంక్షోభంగా మారే ప్రమాదం ఉంది. అణు కేంద్రాలపై దాడులు మొదలవడం అంటే అది సర్వనాశనానికి నాంది అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్ క్షిపణి సత్తా చూస్తుంటే యుద్ధం కేవలం పశ్చిమాసియాకే పరిమితం కాదని అర్థమవుతోంది. నెతన్యాహు పిలుపునకు ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయో, ఈ అణు ఉద్రిక్తతలు ఎక్కడికి దారితీస్తాయో వేచి చూడాలి.